నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీరికణాల కౌంటుకు సంబంధించి, కదలికలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్. చాలామంది మగవాళ్ళలో పిల్లలు లేకపోవడానికి ఈ జీరో స్పెర్మ్ కౌంట్ అనేది ఒక ముఖ్యమైన కారణము. సో ఈ జీరో స్పెర్మ్ కౌంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే టెస్టిస్లో స్పెర్మ్ పుట్టి కానీ ఆ బయటకు వచ్చే దారిలో ఎక్కడన్నా బ్లాక్ అయిపోయి స్పెర్మ్ బయటికి రావట్లేదు అనుకోండి, దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. రెండో రకం వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే టెస్టిస్ లోపల స్పెర్మ్ పుట్టే దగ్గరే ప్రాబ్లం ఉంటుంది. దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు, లేకపోతే ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటారు. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడ్యూస్ అవటం అనే ప్రాబ్లం ఉంటుంది. దీనికి వచ్చేసి ఒక 4 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జెర్మ్ సెల్ ఎప్లేషియా అంటారు. జెర్మ్ సెల్ ఎప్లేషియా లేదా సెరటోలి సెల్ ఓన్లీ సిండ్రోమ్ అంటారు. జెర్మ్ సెల్ ఎప్లేషియా అంటే టెస్టిస్ లోపల స్పెర్మ్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఆ టెస్టిస్లో జెర్మ్ సెల్స్ అనేవి ఉంటాయి. జెర్మ్ సెల్స్ ఉంటేనే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడ్యూస్ అయింది. కొంతమందికి బై బర్త్ వాళ్ళకి ఆ టెస్టిస్లో జెర్మ్ సెల్సే ఉండవు అనమాట. సో దానివల్ల వాళ్ళకి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది బై బర్తే ఉండదు. సో ఈ జెర్మ్ సెల్స్ లేకపోయే కండిషన్ని జెర్మ్ సెల్ ఎప్లేషియా లేదా సెరటోలి సెల్ సిండ్రోమ్ అంటారు. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి హైపోస్పర్మటోజెన్సిస్ అంటారు. అంటే వాళ్ళకి టెస్టిస్ లోపల జెర్మ్ సెల్స్ ఉంటాయి కానీ ఆ జెర్మ్ సెల్స్ ఫంక్షన్ చేయవు అనమాట. ఏదైనా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, వ్యారికోసిల్ వల్ల కానివ్వండి, ఏదో ఒక రీజన్ వల్ల ఆ జెర్మ్ సెల్స్ అనేది ఫంక్షన్ చేయవు. దాన్ని డిస్జెనెటిక్ టెస్టిస్ అంటారు. సో ఈ హైపోస్పర్మటోజెన్సిస్ లేదా డిస్జెనెటిక్ టెస్టిస్ అనేది కూడా ఈ జీరో స్పెర్మ్ కౌంట్కి సెకండ్ రీజన్. అంటే జెర్మ్ సెల్స్ ఉంటాయి కానీ జెర్మ్ సెల్స్ పనిచేయట్లేదు అనమాట. థర్డ్ రీజన్ వచ్చేసి ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. అంటే టెస్టిస్ లోపల స్పెర్మ్ పుడుతుంది కానీ పుట్టిన తర్వాత అది మెచ్యూర్ అవ్వకుండా ఇమ్మీడియట్గా చనిపోతుంది. ప్రైమరీ స్పర్మాటిడ్ స్టేజ్ అంటారు. ఆ ఇమ్మీడియట్గా స్పెర్మ్ పుట్టి మెచ్యూర్ అవ్వకుండా ఇమ్మీడియట్గా చనిపోతుంది అనమాట. దాన్ని ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుడుతుంది, అది కూడా మెచ్యూర్ అవుతుంది కానీ ఫైనల్ స్టేజ్ దాకా మెచ్యూర్ అవ్వట్లా. ఇంకొక 2-3 స్టేజెస్ కంప్లీట్ మెచ్యురేషన్ అయిపోయే దగ్గర స్పెర్మ్ చనిపోతుంది. ఈ 4 రీజన్స్ ఉంటాయి ఏది టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోవటానికి: జెర్మ్ సెల్ ఎప్లేషియా, హైపోస్పర్మటోజెన్సిస్, ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్, సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్. సో ఎవరిలో అయితే ఈ స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాండి. 100% మీ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటంటే బట్టి నేను గ్యారంటీగా చెప్తాను. మీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.